ఆత్మస్తుతి పరనిందల కాంగ్రెస్ పాలన సాగుతోందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాలు బయటకు రాకుండా కొన్ని అంశాలపై ప్రభుత్వమే లీకులు ఇవ్వటం సరైంది కాదన్నారు. విత్తనాలు అడిగిన వారిపై లాఠీచార్జ్ చేయటమే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బోనసా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కు కేరాఫే కాంగ్రెస్ ప్రభుత్వాలని ఆయన గుర్తు చేశారు. అన్నీ అమలు చేసినా కదా ఇంగాడు ఉన్నాయన్నట్టు మాట్లాడతారు. చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద 2500 పుడుతున్నాయని. అంటే ఇంత బ్లఫ్ చేయడం, చేయని దాన్ని అమలు చేయని దాన్ని ప్రారంభించిన దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి, అమల్లో ఉన్నాయి, అన్నీ నెరవేర్చినాం, ఏదో ఒకటో రెండో మిగిలిన అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటు అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కానటువంటి యొక్క ప్రతిఫలం లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అసంతృప్తిని కలిగి ఉన్నారు. ప్రధానంగా రైతాంగ ప్రజలు. కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కార్ది, నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం, చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు. ధాన్యం దడిచిపోయింది, చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు. బోనస్ మీద తలాతోకలేని మాటలు, ముందోతోన సన్నవడ్లకే ఇస్తామని, తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని, విధి విధానాలు రూపొందిస్తున్నామని. 2 సీజన్లు అయిపోయాయి, వానకాలం యాసంగి సీజన్లు అయిపోయాయి. మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను కూడా నమ్ముతాడా? మీ బోనస్ అనేది ఒక బోగస్. కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అదొక బ్లఫ్, అదొక బోగస్ మాట. మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చిందంటేనంటే రైతుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. సర్కారు వచ్చిన 6 నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడన్నా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మీదకి పురమాయిస్తున్నారు పోలీసులు. మరి గతంలో ఎందుకో జరగలేదు? 9.5 ఏళ్ల కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే? గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే? గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయనే వార్తలు రాలేదు? గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో? మరి కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీ గొప్పతనాలా? మరి మీ పనితీరుకు, మీ గొప్పతనాలకు తార్కాణమా ఇదంతా? ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? కాబట్టి ప్రజానికాన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు చెప్పిన కథనం ప్రకారంగానే, మీరు ఇచ్చే లీకుల ప్రకారంగానే, వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారంగానే అవన్నీ నిజంగానే డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటే మరి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసినట్లు? మీరు దేంట్లోకి వెళ్ళి కలెక్ట్ చేసినట్లు? మీరు కస్టడీలో ఉన్నటువంటి ఒక మనిషి ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఎవిడెన్స్ ఎట్లయితుంది? వాంగ్మూలమే ఎవిడెన్స్ కాదు. ఎప్పుడు వాంగ్మూలం షుడ్ లీడ్ టు ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్, న్యూ ఫ్యాక్ట్. అప్పుడు మాత్రమే కోర్టులో ఎవిడెన్స్ అవుతుంది. ఇది తెలుసు, పోలీసులకు కూడా తెలుసు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా తెలుసు, కింద ఉండే విచారణ చేసే వాళ్ళకి కూడా తెలుసు, తెలియదనేది కాదు. కాబట్టి దీన్ని ఎంతసేపటికి బీఆర్ఎస్ను, కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని టార్గెట్ చేసి, లీకులు ఇచ్చి టార్గెట్ చేసి బదనాం చేయాలి, తద్వారా వీళ్ళని దాంట్లోకి లాగాలనేటువంటి ఒక స్పెషల్ ఎఫర్టే దీని మీద ఉంది. ఇది ప్రజల దృష్టి మరల్చడానికే ఉంది తప్ప అందులో ఉన్నటువంటిది ఏమీ లేదు. ఈ దేశంలో ఎన్ని చూడలే. నిజంగానే ఇటువంటి జరిగినాయన్న సీరియస్ ఆరోపణలు ఎప్పుడు వచ్చినాయి? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. ఆమె సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగే చేసిందని. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయనే చెప్పినారు కదా, నా ఫోన్ ట్యాప్ చేసినారని. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఆయనే చెప్పినారు కదా. కాబట్టి ఇదేదో బీఆర్ఎస్ చేసిందని కాదు, ఇది ఆరోపణ మాత్రమే. కానీ నిజంగా మీరు చేసింది అనేటువంటిది మీ చరిత్ర. ఇది సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం చేసిందని, దేశంలోని చాలా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయని, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఈ పని చేసినాయని చెప్పి గతపు రికార్డ్స్ చెప్తున్నాయి, ఆరోపణలు చెప్తున్నాయి, చర్చలు చెప్తున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్నాయంటే మీరు ఆ సమస్యలను అడ్రస్ చేయాలని కదా చేసిండ్రా?
లేవు కదా. కాబట్టి ఆరోపణలు చేయడం చాలా సులభం ఎవరికైనా. దానికి కట్టుబడి చట్టబద్ధమైన సంస్థల ద్వారా చట్టబద్ధమైనటువంటి ప్రొసీజర్లో వాటిని నిగ్గుదేల్చడం అనేటువంటిది అవసరం. దాని మీద దృష్టి ఉండాలి ఎప్పుడు కూడా. నిన్నేదో మాట్లాడినట్లు చిట్ చాట్ లేదో ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడినట్లు పేపర్లో చూస్తున్నాం. కేసీఆర్ కంటే లై డిటెక్టర్ పెడితే కాళేశ్వరం మొత్తం వెలుగులోకి వస్తాయి, అన్ని దాంట్లో జరిగినాయన్నీ వస్తాయి. ఏం తోస్తే అది మాట్లాడుతుందా? అది నీకు కూడా వర్తిస్తుంది కదా మరి లై డిటెక్టర్. కేసీఆర్ అయితే ఏం దొరకలే లైవ్గా నీలాగా. లైవ్లో దొరికినావు కదా నువ్వు, మరి నీకు కూడా లై డిటెక్టర్ పెట్టాలనా? ఓ మాట అనే ముందు అంటే ఇది ఎక్కడికి వస్తుంది, మళ్ళీ మనకే తగులుతుందని ఆలోచించి మాట్లాడాలి కదా.